వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ నా ముందున్న వ్యక్తి వెరీ స్పెషల్ పర్సన్ అండి. సాధారణంగా కళల గురించి మాట్లాడేటప్పుడు 64 కళలు ఉంటాయంటారు. అందులో ఒక 24 కళలైనా ఈయన సొంతం. ప్రత్యేకించి చెప్పుకోవాలి, మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనే పదానికి అర్థం ఆయన జీవితం అండి. అందులో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డ్స్ అందుకున్న వాళ్ళు, రికార్డ్స్ సాధించిన వాళ్ళు మనం చూసాం. కానీ ఈ పర్సన్ మాత్రం 571 వరల్డ్ రికార్డ్స్ని సొంతం చేసుకున్నారు. భారతదేశంలోనే అన్ని రికార్డ్స్ అందుకోవడంలో రెండవ వ్యక్తి. ఇంతకీ ఆయన స్పెషాలిటీ ఏంటి, ఆ టాలెంట్ ఏంటి అనుకుంటున్నారా? పెన్ కానీ పెన్సిల్ కానీ ఏం అవసరం లేదండి. జస్ట్ పేపర్ ఉంటే చాలు, గోటితోటి చక్కగా ఆర్ట్ వేసేస్తారు ఆయన. అసలు నాకు అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అంతేకాదు, మిర్రర్ ఇమేజింగ్ అంటే రివర్స్ రైటింగ్ చేస్తారు. ఆయన రాసింది రివర్స్లో రాసినా మనం అద్దంలో చూస్తే చాలా నీట్గా చక్కగా కనబడుతుంది. అక్షరాలు కూడా ముత్యాల్లా ఉంటాయి. వీటితో పాటుగా పాటలు పాడడం, కథలు రాయటం, అలాగే కొన్ని పెయింటింగ్స్ కూడా వేస్తూ ఉంటారు. ఇలా చాలా టాలెంట్స్ ఉన్నాయి. చెప్పడానికి నాకే ఇంకా అలుపొస్తుంది. కానీ ఆయన యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటారు. చాలా విషయాలు మాట్లాడాలనిపించింది. సో అందుకనే మీకు పరిచయం చేయబోతున్నాను. వారే పోడూరి శ్రీనివాసరావు గారు. ఇంక లేట్ ఎందుకు, వారితో మాట్లాడేద్దామా మరి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నేనే ఇంకా మీవన్నీ ఒక్కొక్క లిస్ట్ చెప్పాలనుకుంటున్నాను, కానీ ఆయాసం వస్తుంది. అంత పెద్ద లిస్ట్ ఎలా సార్? అసలు ఇన్ని టాలెంట్స్ పెట్టుకుని ఎలా ఉంటారు మనిషి అనిపించింది నాకు మీ గురించి విన్నాక. అందరిలాగే ఉంటాను నేను. ఇలా చల్లోక్తులు కూడా వేస్తూ ఉంటారు అనమాట. రైట్ సార్, ఏంటి ఎలా ఉంది లైఫ్ ప్రస్తుతం? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా చెప్పాలంటే మీ ఎక్స్పీరియన్స్ అంత లేదు మా వయసు. మీతో మాట్లాడడం మా అదృష్టం, నిజంగా మిమ్మల్ని కలవటం కూడాను. మీ సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెబుతూ, మీ గురించి మొదటగా పరిచయం. పుట్టి పెరిగింది ఎక్కడ, అసలు ఇంత టాలెంటెడ్గా ఎలా పుట్టారు? టాలెంట్గా పుట్టలేదు, పుట్టాక టాలెంట్స్ వచ్చాయి. అది మాకు కూడా కొంచెం నేర్పించండి సార్. ఎక్కడండి పుట్టి పెరిగింది? నేను పుట్టింది కాకినాడ అమ్మా, ఈస్ట్ గోదావరి కాకినాడ. 1949 నవంబర్ 1 నేను పుట్టాను. నా పుట్టినరోజుని చాలా రాష్ట్రాలు జరుపుకుంటాయి. ఆంధ్ర రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం, ఎందుకంటే అవి కూడా అదే రోజు పుట్టాయి కాబట్టి. ఆ తర్వాత చదువుకున్నదంతా ఎక్కడండి? చదువుకున్నది మా నాన్నగారు కూడా బ్యాంక్ మేనేజర్ అమ్మ. సో అందువలని నేను డిఫరెంట్ ప్లేసెస్ చదువుకోవడం జరిగింది. సో ఎలిమెంటరీ క్లాసులు ఫస్ట్ ఫారం తణుకులో చదివాను, సెకండ్ ఫారం పిఠాపురంలో చదివాను, థర్డ్ ఫారం నిడదవోల్లో చదివాను, ఫోర్త్ ఫారం, ఫిఫ్త్ ఫారం, సిక్స్త్ ఫారం రామచంద్రపురంలో చదివాను, సెవెంత్ ఫారం కాకినాడలో చదివాను. 12th క్లాస్ అనేవారు, మల్టీపర్పస్ మాది. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ఏమో వైజాగ్ ఏవిఎన్ కాలేజీ. సో ఇలా విద్యాభ్యాసం అంతా అలా పూర్తయింది. సో మీరు బ్యాంక్ ఎంప్లాయ్ అని విన్నాను. అవునమ్మా. ఎక్కడ పని చేశారండి? నేను ఆంధ్రా బ్యాంక్లో 1970 ఏప్రిల్లో వైజాగ్లోనే జాయిన్ అయ్యాను, మహారాణపేట బ్రాంచ్లో. ఆంధ్రా బ్యాంక్ వైజాగ్లో పనిచేశారు. ఎన్ని సంవత్సరాలండి? వైజాగ్లో 70 నుంచి 73 వరకు ఉన్నానమ్మా. 3 ఏళ్ళు. 73 నుంచి కాకినాడ, అంటే మా నాన్నగారు అప్పుడు అమలాపురం మేనేజర్గా ఉండేవారు. మా నాన్నగారు కూడా ఆంధ్రా బ్యాంకే, నేను ఆంధ్రా బ్యాంకే. ఇద్దరు. మా మదర్ హెల్త్ అది అంత బాగోలేక నాకు కొంచెం దూరం అది అయ్యి రిక్వెస్ట్ మీద కాకినాడ వచ్చాను. మొత్తంగా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది బ్యాంక్ జాబ్కి? బ్యాంకులో ఆంధ్రా బ్యాంకులో 40 సంవత్సరాలమ్మా. దాని యొక్క కంటిన్యూషన్ మళ్ళీ కోఆపరేటివ్ సెక్టర్లో వర్క్ చేశాను 12 సంవత్సరాలు. మొత్తం 52 సంవత్సరాల బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్. అమ్మో, 52 ఏళ్ళ. ఓకే, అంటే పర్ఫెక్ట్ మేనేజింగ్ తెలుసు అయితే మీకు. డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి, అసలు ఎలా ఉండాలి ఏంటి. బ్యాంక్లో కూడా ఒక 18 ఇయర్స్ 20 ఇయర్స్ వరకు బ్రాంచ్ మేనేజర్ వర్క్ చేశాను. సూపర్ సార్. ఒక 15-16 సంవత్సరాలు ఏమో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో వర్క్ చేశాను నేను. సో అందులో అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్ సైడ్ కూడా అనుభవం. మరి ఈ టాలెంట్స్ అన్ని ఎలా? ఎందుకంటే మీరు చేస్తున్నది చాలా హెక్టిక్ వర్క్. ఎంత టైం టు టైం ఉన్నా కూడా దృష్టి పెట్టాలి, దానికే టైం సరిపోతుంది. ఇంకా ఇంటికి వచ్చాక రెస్ట్ టైం ఆర్ ఫ్యామిలీ టైం అని ఉంటాయి. బట్ మీ టాలెంట్స్ ఎలా అంటే వరల్డ్ రికార్డు సొంతం చేసుకునేదాకా వెళ్ళింది. వీటి గురించి చెప్పండి. మీరు చెప్పినట్టుగా ఇంటికి వచ్చాక రెస్ట్ అని అన్నారు సరే, నాకు రెస్ట్ ఇదే. హాబీసే నా రెస్ట్ నాకు. ఓకే, ఫస్ట్ ఎలా సార్ అసలు స్టార్ట్ చేశారు? ముందుగా నేను రివర్స్ రైటింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎలా రాస్తారు అసలు, ఎలా అనిపించింది? రివర్స్ రైటింగ్ అన్నది అమ్మ నిజం చెప్పాలంటే కాలేజ్ హై స్కూల్ రోజుల్లోనే ప్రాక్టీస్ చేసాం. అప్పుడు సరదాగా ఫ్రెండ్స్ వాళ్ళతో చూడండి, కొంతమంది కూడా ఈ జెమినీ టీవీలో కూడా కొన్ని తిరగేసి పాటలు పాడడం అలాంటివి అటువంటి ప్రక్రియలు ఉన్నాయి కదా. ఆ విధంగానే అప్పుడు తిరగేసి చిన్న స్లిప్స్ రాసుకోవడం, ఉత్తరాలు రాసుకోవడం అలాగా అప్పుడు స్టార్ట్ అయింది. దాని తర్వాత అదేదో కొన్నాళ్ళు జరిగింది, తర్వాత దానికి వదిలేసాం.
వదిలేశాక నేను 2009లో బ్యాంకులో రిటైర్ అయ్యాను నేను నవంబర్లో. 2009 డిసెంబర్ నుంచి కూడా కోఆపరేటివ్ సెక్టర్లో వర్క్ చేస్తున్నాను నేను. ఓకే. కోఆపరేటివ్ సెక్టర్లో అంటే నాకు యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే అంత వర్క్ ఎక్కువ ఉండేది కాదు. ఎందుకంటే నాది ఓన్లీ అక్కడ మేనేజ్మెంట్ సైడు వీళ్ళని వచ్చిన స్టూడెంట్ కుర్రవాళ్ళు వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇవ్వడం లాంటిదే కాదు, జస్ట్ అదే బిజినెస్ డెవలప్మెంట్. ఓకే. బట్ దానికి టార్గెట్స్ కానీ ఈ హడావుడి అనేది కోఆపరేటివ్ సెక్టర్ కాబట్టి నాకు అంత హెక్టిక్గా అనిపించేది కాదు. ఆ యొక్క టైంలో మళ్ళీ ఎందుకు రివైవ్ చేసుకోకూడదు అని చెప్పేసి అంటూ అప్పుడు మళ్ళీ మొదలు పెట్టాను. ఒకసారి నాకు చూపిస్తారా సార్ ఎట్లా రాస్తారు ఏంటి అనేది? తప్పకుండానమ్మా. ఏ టాపిక్స్ తీసుకుంటారు మీరు? మీరు ఏది చెప్తే అది, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మీరు ఏది చెప్తే అది నేను రివర్స్లో రాస్తాను. మీరు అలా రికార్డ్ సాధించింది ఏ విషయంలో అండి? ఏవి రాశారు అలా? 2018లో మన జాతీయ గీతం జనగణమని విజయవాడ ఏకేటీపీ మున్సిపల్ హై స్కూల్, అది అక్కడ చాలా ఫేమస్ స్కూల్, మోర్ దాన్ 100 years దగ్గర దాని యొక్క. అక్కడ ఆగస్టు 15 నాడు పబ్లిక్ ఆడిటోరియంలో ఆ లోకల్ మున్సిపల్ కమిషనర్ వాస్ ఆయన, నెక్స్ట్ డిఈఓ గారు, ఒక స్కూల్ హెడ్ మాస్టర్, లోకల్ ఎమ్మెల్యేస్ వాళ్ళంతా ఉండగా మన జాతీయ గీతం జనగణమని తెలుగులో రివర్స్లో 3.5 నిమిషాల్లో రాశాను. 3.5 minutes లో రాస్తారు. సో అది ఫస్ట్ అటెంప్ట్ ఒక విధంగా చెప్పాలంటే. సో దానికి ఒక 12 రికార్డ్స్ వచ్చాయి ఆ రోజు, వరల్డ్ రికార్డ్. 12 రికార్డులా? ఓ మై గాడ్. 3.5 నిమిషాల్లో జాతీయ గీతాన్ని రివర్స్ లో రాశారు. లైవ్ లో ఇప్పుడు మనకి రాసి చూపిస్తారు శ్రీనివాసరావు గారు. సరే, యాంకర్ అండి, సిహెచ్ గీతాంజలి. ఓకే అమ్మా, రాశాను. సిహెచ్ గీతాంజలి, సుమన్ టీవీ యాంకర్. ఇంకా ఇంకా ఏం రాస్తారు సార్? ఇది ఇంగ్లీష్లోనే రాస్తాను, ఇది కూడా సరే. ఇలా చూస్తే మాత్రం అర్థం అవ్వట్లేదు సార్. జస్ట్ ఇప్పుడు రివర్స్ చేస్తూ చూడండి, లేదా మిర్రర్ లో. తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 భాషల్లో రాశారు. బట్ ఇలా అంటే మనకు అర్థం కాదు. మీకు క్లోజ్ లో కూడా చూపించాను కదా. కానీ చాలా నేను చెప్పటము చాలా ఈజీగా రాసేస్తున్నారు ఇలా తడువుకోకుండా. గీతాంజలి, సుమన్ టీవీ యాంకర్ అని. సుమన్ టీవీ ప్రేక్షకులకు అభివాదములు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. గ్రేట్ సార్. అసలు భలే రాసేసారే. చాలా టాలెంటెడ్ సార్ మీరైతే. థ్యాంక్ యూ అమ్మా. అంటే ఎన్ని రోజుల ప్రాక్టీస్ అనుకోవచ్చు ఇది? కొన్ని సంవత్సరాలా అనుకోవచ్చు. ఇప్పటికీ చేస్తూనే ఉంటాను. ఓకే. అలా ఏదో ఒకటి రికార్డ్ వస్తూనే ఉంటుంది. రీసెంట్గా జాతీయ గీతం రాశాను. ఆ తర్వాత 2018లో వేమన శతకంలో ఉన్న 100 పద్యాలు 100 పద్యాలు రివర్స్ తెలుగులో 3 గంటల 48 నిమిషాలు. దాని తర్వాత రీసెంట్గా అంటే ఈ మొన్న శ్రీరామనవమి 2024 శ్రీరామనవమి అప్పుడు రామరక్షా స్తోత్రం ఉన్నది. ఈ విధంగా రివర్స్ రాశాను 1:57 నిమిషాల్లో. దీనికి ఎన్ని రికార్డ్స్ వచ్చాయి? దీనికి 13 రికార్డులు వచ్చాయి. గ్రేట్ సార్. అసలు వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ ఆఫ్ రైటింగ్ శ్రీరామ రక్షా స్తోత్రం ఇన్ రివర్స్ రైటింగ్ మోడ్, మిర్రర్ ఇమేజ్ మోడ్ ఇన్ తెలుగు. ఓకే, 14వ తారీఖు, ఏప్రిల్ 14వ తారీఖు 2024. ఇదిగోండి ఎంత నీట్గా అన్నాను కదా నేను ఇంట్రడక్షన్లో చెప్పాను, ముత్యాల్లా ఉంటాయి అక్షరాలని. నార్మల్గా రాసేటప్పటికే మనకు కొంచెం ఒక లెవెల్కి వచ్చేటప్పటికి రైటింగ్ మారిపోతూ ఉంటుంది. కానీ రివర్స్లో రాసి కూడా ఎంత చక్కగా ముత్యాల్లాగా ఉన్నాయి అక్షరాలు అయితే. అసలు గంటన్నర పట్టిందండి మొత్తం. 1:57 అమ్మా, 1:57 నిమిషాలు. ఓ, ముందు స్తోత్రము, ధ్యానం, దీనికే 11 రికార్డులు. 13 రికార్డులు. 13. చాలా బాగుంది. ఎస్, ఇదన్నమాట మిర్రర్ ఇమేజ్. అద్దంలో చూస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని ఇలా వెనక్కి రివర్స్ గా చూస్తున్నా కూడా కనిపిస్తుంది, అలా తెలుస్తుంది. సో చూసారు కదా,
రివర్స్ రైటింగ్ అది ఎలా ఉంటుందో అనేది కష్టమైందే, కానీ హాబీని ఇలా టాలెంట్ లాగా మార్చేసుకున్నారు వారు. దానికే ప్రత్యేకంగా ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. ఇక నేను వెయిట్ చేసేది నక్క చిత్రం. గోటితో ఇలా చిత్రం వేసి చూపిస్తారట, అది ఎలా ఏంటి అనేది చూడాలని ఉంది. మీకు కూడా చూడాలని ఉంది కదా, ఇంక లేట్ ఎందుకు సార్, మీ నెక్స్ట్ టాలెంట్ చూపించండి మాకు. తప్పకుండా అమ్మా. ఇప్పుడు ప్యాడ్ అలాంటివి అవసరం ఏం అక్కర్లేదు, ఒక పేపర్ ఒకటే చాలు నాకు. పెన్ను పెన్సిల్ అక్కర్లేదు, పెన్ను పెన్సిల్ రబ్బరు ఏమి అక్కర్లేదు. ఆ. నా గోల్డ్ నాకు ఉన్నాయి, ఆ గోడతోటే బొమ్మ వేస్తాను. అసలు గ్రేట్ సార్. ఎలా సార్ అసలు అది, అంటే మీరు ఫస్ట్ ఎక్కడ చూసారు ఇది వేయటం, ఎవరు వేయటం చూసారు? ఇది యాక్చువల్గా వైజాగ్లో సిస్టర్ రామకృష్ణారావు గారిని ఒక చాలా పెద్ద ఆయన ఉన్నారు. ఆయన మొత్తం సుందరకాండ మొత్తం ఇలా గోరుతోటి బొమ్మలతో వేశారు. బొమ్మలతో వేశారు, అది గోరుతోటి నక్షత్రాలతో. గ్రేట్ గ్రేట్. సో అంత క్రితమే అది యాక్చువల్గా నాకు మళ్ళీ ఒకసారి రివైవ్ అయ్యింది అది. అంత క్రితమే నేనంటే హై స్కూల్ రోజుల్లో ఉండగానే మా మామయ్య ఒక ఆయన ఉండేవారు, ఆయన వేసేవారు గోరుతోటి. సో ఆయన అడిగి అసలు టెక్నిక్ అనేది ఏమిటి, ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకున్నాను. అప్పుడే వేసేవాడిని. ఎంత టైం పడుతుంది సార్ మామూలుగా ఒక చిత్రం వేయాలంటే? మ్యాక్సిమం ఏదైనా కూడా 5-6 నిమిషాలమ్మా. అంతే? ఏ వేస్తారు అలాగా, ఏవి వేయొచ్చు అసలు? అంటే సాధారణ దేవుడి బొమ్మలో వేస్తూ ఉంటాను నేను. మామూలుగా మనుషులు వేస్తూ ఉంటారు. మనుషులు కూడా వేస్తూ ఇప్పుడు నన్ను వేస్తారా సార్? వేస్తా. నా బొమ్మ గోటితోటి ఎస్ చూడాలని ఉంది నాకైతే. సరే. కొంచెం చిన్న పేపర్ తీసుకుంటాం, ఎందుకంటే మన చేయి తిరగాలి. ఈ 2 గోళ్ళతోటి వేస్తాము, మధ్యలో సో ఈ యొక్క దాంట్లో మధ్యలో ఉన్న గ్యాప్ ఇదే కాబట్టి సో మీకు తిరగడానికి అని చెప్పి కొంచెం చూపించండి సార్. కంప్లీట్ అయిపోయింది కదా సార్? అయిపోయిందమ్మా. 5 నిమిషాలు కూడా పట్టలేదు. మీరు చూడాలి, నేను టైం చూడలేదు. ఎంత బాగుందో తెలుసా, ఒక్కసారి చూడండి, నేను మీకు చూపిస్తాను. ఇది నేనే సార్, భలే వేసారు సార్ అసలు. పెన్ జస్ట్ సంతకం కోసం పెన్ను వాడారు తప్ప పెన్సిల్ కానీ పెన్ను కానీ ఏం అక్కర్లేదన్నారు. ఒత్తు కూడా ఏం అవసరం లేదు, జస్ట్ ఈ 2 వేళ్ళేనండి. ఇలా తిప్పుతున్నారు అంతే, నన్ను చూస్తున్నారు, ఇలా వేశారు. 5 నిమిషాలు కూడా పట్టలేదు, దగ్గర 3-3.5 నిమిషాలు పట్టి ఉంటుంది. ఇది నా లాకెట్టు, చున్నీకి ఉన్న ఈ డిజైన్ కూడా వేశారు. నా బొట్టు, నేను ఇలా పఫ్ పెట్టుకున్నది, హెయిర్ ఇలా, నా చైన్. సుమన్ టీవీ ఎస్ కూడా ఉంది ఇక్కడ, సుమన్ టీవీ ఎస్ కూడా చాలా బాగుంది సార్ అసలు. ఇలా ఇంకా మీరు ఇటువైపు వేశారు, బట్ ఇటువైపు ఎస్ మీరు ఇటువైపు వేశారు, ఇటువైపు కూడా చాలా నీట్ గా కనబడుతుంది. చూడకూడదు, ఇటువైపు చూడాలి, ఇటే చూడాలి. చాలా బాగుంది సార్. మీకు క్లియర్ గా కనపడుతుంది అనుకుంటా, నేను క్లోజ్ లో కూడా చూపిస్తాను చూడండి. మామూలుగా అయితే దేవుడి బొమ్మలు కానీ ఇవి కానీ వేస్తాను, అన్నీ వేస్తాను, ఎలాంటివైనా సరే అని చెప్పారు. ఎలాంటి పిక్చర్ అయినా సేమ్ ఆ చిత్రం ఇలా దింపేస్తారంట. నేను మామూలుగా అడిగా, మా టీం వాళ్ళు అడిగారు, మేడందే ఇలా వేయించండి అని అన్నారు. సో ఒకసారి నేను కూడా అన్నాను, సార్ నా బొమ్మ నా చిత్రం వేస్తారా అంటే, ఓ వేస్తాను. అసలు తడువుకోలేదు, జస్ట్ ఇట్లా ఒక 3.5 నిమిషాల్లో అయిపోయిందండి. గోటితోనే వేశారు. సార్ గ్రేట్ సార్ అసలు, మీరు సూపర్ టాలెంటెడ్. చాలా మంది మల్టీ టాలెంటెడ్ వాళ్ళని కలిసాను, కానీ అసలైన మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని మాత్రం నాకు అర్థమవుతుంది. అసలు ఎలా సార్ ఇది, అంటే చూసి ఇలా వేసేయడం అంతేనా? ఈజీగా చాలా తక్కువ టైం పట్టేది ఏది? తక్కువ టైం అంటే సాధారణ ఏదైనా మ్యాక్సిమం 5 to 6 minutes అంతే. ఏదైనా సరే, దేవుడి బొమ్మలు, సీనరీస్, మనుషులవి ఏవైనా వేసేస్తారు. ఓకే, దీంట్లో కూడా ఏంటంటే మీకు కాస్త ఇవి ఉంటాయి, డీటెయిల్స్ ఉంటాయి యాక్చువల్గా. ఓకే చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి బొమ్మ వేస్తున్నాం అనుకోండి, మనిషి కానీ దేవుడి కానీ, మనిషి ఫేస్ కానీ మనం చూసినట్టు మనకి ఎలా ఉంటాయి, కనుబొమ్మలు పైకి ఉబ్బెత్తుగా ఉంటాయి. అవును. కనుగుడ్లు, కనుపాపలు లోపలగా ఉంటాయి, మళ్ళీ గుడ్డు బయటకు వస్తుంది. పెదిమిలో కూడా పై పెదిమి లోపలికి ఉంటుంది, మధ్యలో లైన్ లోపలికి వెళ్తుంది, పై పెదిమి కింద పెదిమి బయటకు వస్తాయి. ఆ యొక్క డీటెయిల్స్ కూడా దీంట్లో వస్తాయి. మనం వేసుకున్నప్పుడు ఆ విధంగా. ఇప్పుడు ఇదిగో చూడండి, చూపిస్తున్నాను సార్, నాకు నేర్పించండి సార్. ఎలాగో ఒక పేపర్ నాకు ఇవ్వండి.
ఒక వైట్ పేపర్ ఇవ్వండి నాకు. ఎస్, ఇలా ఒక పేపర్ తీసుకోవాలి. గోర్లు పెద్దగా ఉండకూడదు. అక్కర్లేదు, పెద్దగా ఉంటే గోరి కాగితం చిరిగిపోతుంది. చిరిగిపోతుంది. రైట్, ఓకే. ఇప్పుడు మనం వేసుకున్నప్పుడు ఏంటంటే ఇలాగ పైకి ఉబ్బెత్తుగా రావాలి అన్నట్టుది ఇలా పెడతాం. అంటే ఈ యొక్క వేలు బటన్ వేలుకి లోపల ఉంటుంది, అది లోపలికి వెళ్ళేది ఏంటంటే ఇలా రివర్స్, ఈ బటన్ వేలు లోపలికి వెళ్తుంది, పైకి పెట్టాలి, ఇది పైకి వస్తుంది. అది నీ బొమ్మే, ఎవరి బొమ్మ వేస్తారు? తిప్పడం చాలా కష్టం ఉంది సార్, బట్ మీరు చాలా అవలీలగా. అదే దానికి ఏంటంటే మీకు కావాల్సినంత ప్రెషరే అప్లై చేయాలి. ఎక్కువగా చేసినట్టయితే పేపర్ కొంచెం గోర్లు ఉన్నాయి కాబట్టి నాకు కష్టం అవుతుంది. చాలా కష్టం సార్. మా కష్టమే, ఇష్టమైతే కష్టమే ఉండదు. ఇప్పటికీ రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు సార్, ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు. బొమ్మలు అంటే నఖ చిత్రాలు ఎక్కువ వేయనమ్మా. ఇలా ఏదైనా వస్తే అలా వేయడం వాళ్ళకి ఇచ్చేయడం అంతే. అందుకని నా దగ్గర కూడా వేసుకున్న బొమ్మలు ఏం లేవు నఖ చిత్రాలు. మిగతా పెన్సిల్ డ్రాయింగ్స్, వాటర్ కలర్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంకొకటి మాట్లాడుతూనే ఇంకొకటి వేశారు, కృష్ణుడు. దాంట్లో చూడండి మీకు ఆ కనుబొమ్మలు అవన్నీ కూడా మీ ఇందాక చేయండి డీటెయిల్స్ అని మీకు డీటెయిల్డ్గా భలే తెలుస్తున్నాయి అసలు. అవి చాలా బాగుంది. కృష్ణుడు ఇలా మాట్లాడుతూనే వేసేసారు, చూడండి ఎంత బాగుంది, కనబడుతుంది కదా మీకు. గ్రేట్ సార్, అసలు సూపర్ టాలెంట్. నేను మీ దగ్గర కోచింగ్కి వస్తాను. ఖాళీ ఉండాలి కానీ. అంతేనా? ఎన్ని అవార్డ్స్ సార్ ఈ నఖ చిత్రాలకి ఎన్ని అవార్డులు అందుకున్నారు? రికార్డ్స్ ఎన్ని సొంతం అయ్యాయి? అంటే నాకు ఇప్పటికి 48 ఏజెన్సీస్ ఏమో అవార్డ్స్ ఇచ్చింది, రికార్డ్స్. అంటే వాళ్ళు గుర్తించి నాకు రికార్డ్ ఇచ్చిన 48 ఏజెన్సీస్. 48 ఏజెన్సీస్ కూడా నఖ చిత్రాలు కూడా రికార్డ్స్ ఉన్నాయి దానికి సంబంధించి. కానీ ఏం సార్, ఇల్లంతా కూడా అవార్డులతో, రికార్డ్స్తో నిండిపోయింది పూర్తిగా. హ్యాపీ అనిపిస్తుందా అవన్నీ చూసినప్పుడల్లా? నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. అంతేనా? ఎప్పుడు హ్యాపీనే. మీ ఏజ్ ఎంతండి? 75 అమ్మా. 75 సంవత్సరాలు. కానీ చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఇదే నా ఎనర్జీ. నిజంగా సార్, అంటే మనకున్న టాలెంట్ని, ఒక హాబీని మనం కనుక దాన్ని ఇంకొంచెం పదును పెడితే ఎక్కడికైనా రీచ్ అవ్వచ్చు అనేది మీ లైఫ్ చూస్తే అర్థమైంది. అండ్ వాటిలోనే సంతోషాన్ని వెతుక్కోవచ్చు అనేది కూడా మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది సార్. గ్రేట్. ఇంకా వేరే వ్యాపకం ఏం అక్కర్లేదేమో మీకు. మీకు బాగా సంతోషం అనిపించింది అనుకోండి, ఏం చేస్తారు? అంటే ఒక బొమ్మ వేసుకుంటాను, ఒక పాట పాడుకుంటాను. అంతేనా? బాగా బాధ అనిపిస్తే? అనిపించలేదు సాధారణంగా. బాధను కూడా సంతోషంగానే తీసుకుంటారు. గ్రేట్ సార్, అసలు ఎక్స్పీరియన్స్తో చెప్తున్న మాటలు ఇవన్నీ గ్రేట్. ఇంకా ఏమేం టాలెంట్ సార్? పాటలు పాడతారని విన్నాను. అవునమ్మా. అలాగే కథలు రాస్తారు. సో మాకోసం పాట పాడతారా ఒకటి? ఏదైనా ఒక పాట. సంగీతం నేర్చుకున్నారు సార్? లేదమ్మా. లేదా? ఇది కూడా అలా ఇష్టంతో వచ్చేసిందే. గ్రేట్, పాడండి. దూరాన దూరాన తారా దీపం, భారమైన గుండెలో ఆరని తాపం, ఆరిపోదు ఆగిపోదు తారాదీపం, ఈ తారాదీపం ఇది తీయని శాపం, ఇది తీయని శాపం. సూపర్ సార్. పాటలు అంటే సంగీతం నేర్చుకోలేదు కానీ అలా ఇష్టంతో పాడుతూ ఉండడమే. వీటికి కూడా రికార్డ్స్ అండ్ అవార్డ్స్ ఉన్నాయా? అంటే వీటికి రికార్డ్స్ అంటే 5 డిఫరెంట్ స్టేట్స్లో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇచ్చిందని రికార్డ్స్ ఉన్నాయి. ఏ స్టేట్లో సార్? ఆంధ్ర తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా, నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్. గ్రేట్ సార్. అంటే కేవలం తెలుగు పాడతారా, వేరే భాషలు కూడా? తెలుగు, హిందీ, అరవం కూడా ఒక 3-4 పాటలు నేర్చుకున్నాను. అబ్బో, అవునా? వింటారా? பாடுங்க. ராஜாவின் பார்வை ராணியின் பக்கம், கண் தேடுதே சொர்க்கம், கை மூடுதே வெட்கம், பொன்மாலை மைக்கம். ராஜாவின் பார்வை ராணியின் பக்கம், கண் தேடுதே சொர்க்கம்,
கை மூடுதே வேட்கம் பொன்மாலை மைக்கம் கண்டேழுதே சொர்க்கம் கை மூடுதே வேட்கம் பொన్మాலை మైకం. నిజంగా ఎలా సార్ అసలు తమిళ నేర్చుకున్నారు, హిందీ వచ్చు, తెలుగు, ఇలా అన్ని ప్రదర్శనలు ఇస్తారు, పాటలు పాడతారు. అంటే తమిళ కాదని బయట పాడను, అదే బట్ నేర్చుకున్నారు కదా ఇష్టం సరదాగా ఒక 7-8 పాటలు నేర్చుకున్నాను. బా సూపర్ సార్. అంటే మనకి ఇష్టం అయితే చాలు, మనసు పెడితే ఏదైనా వస్తుంది అంతే. అది మాత్రం చాలా నేర్చుకోవాలి సార్ మీ నుంచి, ఈ జనరేషన్ వాళ్ళు మేము కానీ చాలా గ్రేట్ ఈ విషయంలో మాత్రం. అండ్ ఇంకా కొన్ని చిత్రాలు చూసాను సార్ మీ ఇంట్లో, యాజ్ ఇట్ ఈస్ బాపు గారు వేసినట్టుగా అనిపిస్తుంది. అంటే ఆయన ఎలా అంటే ఒక మార్క్ ఉంటుంది బాపు గారికి, చూడగానే మనం కనిపెట్టేస్తాం ఇది బాపు గారు వేసింది అని చెప్పి. ఈవెన్ నేను భద్రాచలం టెంపుల్లో కూడా చూశాను వారిది, అది ఇక్కడ చూసాక ఒకటిను ప్లస్ రథాలు అవన్నీ స్వామివారి రథాలు ఉన్న దాంట్లో పైన ఇలా చిత్రాలే పెట్టారనమాట. నాకు ఒకసారి అవి గుర్తొచ్చాయి, ఇంట్లో మొత్తం అవే ఉన్నాయి. మీరు ఏం సార్ మీకు ఇన్స్పిరేషన్? ఇవన్నీ మీరు వేసినవి కదా, ఎట్లా అసలు ఎలా నేర్చుకున్నారు? సేమ్ బాబు గారు ఇష్టం కదా, అలా ఏమన్నా పెట్టుకున్నారేమో ఫోటోలు అనుకున్నారు. ఓకే సీతారామకి ఓకే అంటే నాకు డిఫరెన్స్ ఏం తెలియలేదు, యాజ్ ఇట్ ఈజ్ అలాగే అనిపించాయి, చాలా బాగున్నాయి. ఎప్పుడు మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు? అంటే అది ఒక భగవంతుడి కృపను అనుకోవాలమ్మా, నేను ఎవరి దగ్గర కూడా నేర్చుకోలేదు. అంటే ఇదే కాదు, అసలు ఏ ఆర్ట్ కూడా ఎవరి దగ్గర నేర్చుకోలేదు, చూసి వేయడం. అంటే బాపు గారు అలా చూసేవారా మీరు వారు వేసినవి? అలా చూసి వేయడంతో అలా ప్రాక్టీస్ చేసి ఈ మధ్యలో మళ్ళీ చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి ఈ మధ్యలో పెన్సిల్ స్కెచెస్ వేస్తున్నాను. రీసెంట్ గా మళ్ళీ చాలా మన బాపు గారి వర్ధంతి ఆ రోజు కూడా మళ్ళీ బాపు గారి బొమ్మ, రామాయణంలో బొమ్మ ఒకటి వేశాను. సో అలా వేయాలనిపించింది. అదే విధంగా ఈ సెలబ్రిటీస్ ఎవరు ఉన్నా కూడా వాళ్ళ బర్త్డేస్ కానీ, జయంతికి కానీ, వర్ధంతికి కానీ వారి యొక్క బొమ్మ వేసి పెడుతుంటాను. మీ తరపు నుండి విషెస్ అన్నమాట. ఇవాళ యాక్చువల్గా కృష్ణరాజు గారి వర్ధంతి, ఆయన బొమ్మ వేసి పెట్టాను ఇవాళ. ఓ సూపర్. సో ఎప్పటికప్పుడు అలా అంటే మీకు ఇంకా ఇదే ఒక వ్యాపకం సార్. ఇప్పుడు ఇంకేంటి రిటైర్డ్ లైఫ్ కదా, ఇప్పుడు మీకు హ్యాపీగా ఈ లైఫ్ ని ఇలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఓకే, యాక్రిలిక్స్ తో కూడా వేస్తూ ఉంటారా? ఇంకా మీకు ఏదైనా ఇదొక్కటి మిగిలిపోయింది నా లైఫ్ లో, అది కూడా ట్రై చేయాలి అని ఉన్నాయా ఏమైనా? అసలు మిగిలిపోయింది ట్రై చేయాలని అనుకోవట్లేదు, డాన్స్ రాదు. డాన్స్ అనుకున్నారు, మరి ట్రై చేయండి సార్, సాధించలేనిది ఏది లేదు అనుకుంటే ప్రాక్టీస్ చేయండి. అది కూడా వద్దనుకున్నారా? అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది సంగీతం కూడా నేర్చుకుందామా, ఇప్పుడు మొదలు పెడదామా అనిపిస్తుంటుంది. నేర్చుకోండి సార్, మీకు అడ్డేంటి అసలు ఇన్ని ఉన్నాక నాకు అనిపిస్తుంది మనం అనుకోవాలి కానీ ఏదైనా సాధించవచ్చు. కొంచెం మనం ఆ కృషి దాని మీద దృష్టి పెట్టాలి, కృషి చేయాలి దాని మీద, ఖచ్చితంగా అది మన సొంతం అవుతుంది. 571 వరల్డ్ రికార్డ్స్ అవన్నీ కూడా, ఈ ఉన్న ఈ చిన్న పెద్ద అవార్డ్స్ అన్ని కూడా, అవార్డ్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి, 600 సుమారు ఉంటాయి. 600 ఎంత ఈజీగా చెప్పారు సార్. వాటన్నిటి వెనకాల మీ కష్టం కనబడుతుంది నాకైతే అవి చూసినప్పుడల్లా. సార్ మీరు కథలు కూడా రాశారని విన్నాను, వాటి గురించి మరి ఇవన్నీ కథలు రాసినవేనా? ఇందులో కొన్ని మాత్రం ఇక్కడ ఉన్నాయి, చూస్తున్నాను నేను. ఈ భావు కథలు యాక్చువల్గా ఏంటంటే భావుక అని యాక్చువల్గా గ్రూప్, ఇది భావుక. ఆ భావుక వాళ్ళు ఆ గ్రూప్లో సభ్యులందరూ కూడా కథలు వేశారు. 85 మంది రచయితలు కాదు, అందులో మీరు ఒకరు. అందులో ఒకటి ఇదిగోనమ్మా లోపల పుట్టినరోజు. ఇది కూడా అచ్చంగా తెలుగు అని ఒక వీళ్ళు పబ్లికేషన్, వీడు భావరాజు పద్మిని అని చెప్పేసి, షీ ఈజ్ ఆల్సో మల్టీ టాలెంటెడ్. భావరాజు పట్టాభిరామ గారి పేరు వినే ఉంటారు. విన్నానండి. ఆ పట్టాభిరామ గారికి అన్నగారి కోడలు ఈవిడ. ఇదండి మానస వీణ, ఇది కూడా అచ్చంగా తెలుగు వాళ్ళదే. ఇదేంటంటే మన చిన్నతనంలో మనకి గొలుసు కట్టు నవల్లో ఉండేది. అంటే ఒక నవలని ఒక 5-6 మందో రాసేవారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాగం, అది మొత్తం కలిపి దాన్ని గొలుసు కట్టు అనేవారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాట రాస్తారు, అది కలిపి మొత్తం నవల పూర్తవుతుంది. అలాగే మానస వీణ అన్నది ఏంటంటే ఇందులో ఇది గొలుసు కట్టు నవలే, బట్ 60 మంది రాశారు దీంట్లో. అబ్బో గ్రేట్ సార్, 60 మంది ఒక నవలను ఫినిష్ చేశారు, గొలుసు కట్టు నవల థీమే అది. ఓకే, దీనికి కూడా ఏంటంటే 2 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి, ఈ విధంగా ఎప్పుడు ఎవరు చేయలేదు. ఇందులో కూడా ఇక 15వ భాగం నేను రాశాను.
ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి సార్ మాకు? ఇది కావాలంటే నేను ఇస్తాను, నా దగ్గర కాపీస్ ఉన్నాయి అలాగా. అదే ఇది 2006 అమ్మా, 2006 కవితా మాలిక అని. అప్పుడు మొత్తం ఒక 1000 కవితలు, అది 100 కవితల పైన వేశారు ఇందులో. అందులో కూడా మనస్సుతో చూడు అని చెప్పి ఒక కవిత వేసాం అప్పుడు. ఇది అలాగే సుజన రంజని, ఇది చిత్రభాను ఉగాదికి అప్పుడు ఏం చేశారంటే సిలికాన్ ఆంధ్ర, అమెరికాలో ఉంది కాబట్టి ఆ సంస్థ, ఆ సిలికాన్ ఆంధ్ర వాళ్ళు ఒక కవితల పోటీ పెట్టారు. కవితల పోటీ పెట్టి అందులో సెలెక్ట్ అయిన కవితలకు అన్నిటి కూడా వాళ్ళు ఈ పుస్తకం కింద వేశారు వాళ్ళు. ఇందులో కూడా నేను అప్పుడు ఇది 90sలోనమ్మా, 92, 93 నేను అప్పుడు భువనేశ్వర్లో ఉండేవాడిని. ఇప్పుడు మహిళ మనోగతం అని చెప్పేసి ఇప్పుడు రాసిన దానికి నాకు కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. సూపర్. అలాగే అచ్చంగా తెలుగు వాళ్ళు వీళ్ళ యానివర్సరీకి ఒక సావనీలాగా రిలీజ్ చేశారు, వెలుగు పూలు అని. అంటే దీంట్లో కథలు ఉన్నాయి, కవితలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, దీంట్లోనూ వ్యాసాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రాగద్వేషాలు అని చెప్పేసి ఇందులో కూడా ఒక కవిత రాసాము. ఈ తెలుగు భాష గురించి, ఇది తెలుగు భాష. నవ్యలో 1992లో అనుకుంటా, 93లోనే ఒక కథకి ప్రైజ్ వచ్చింది, ప్రోత్సాహ బహుమతి. ఆ నవ్యలో వచ్చింది దేవుడిచ్చిన తమ్ముడు. సో అది ఒకటి కథ ప్రైజ్ వచ్చింది. అలాగే రచన అని ఇవరకు మ్యాగజైన్ ఉండేది. ఆ రచన మ్యాగజైన్లో కూడా వాళ్ళు కథల పోటీ పెడితే ఎర్రంశెట్టి సాయి, అది వైవి తలప సాయి అని చెప్పేసి. సో దాంట్లో కూడా వాళ్ళు కథల పోటీ పెట్టినప్పుడు దాంట్లో అమ్మ ఒడిలో అన్న కథకి సెకండ్ ప్రైజ్ వచ్చింది దాంట్లో. అలాగే మన క్వారంటైన్, ఆ యొక్క టైంలో క్వారంటైన్ కథ ఇది కథ. ఓకే. సో అన్ని కథలు అలా రాస్తూ ఉంటారు అనమాట. ఇది స్త్రీ గొప్పతనం, ఇది ఒక దానికి చేసాం. అలాగే ఒక ఈ చైతన్యం అనే ఒక మ్యాగజైన్కి నేను రెగ్యులర్గా బయోగ్రఫీస్ రాస్తుండేవాడిని. సుమారుగా ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది ఆ మ్యాగజైన్ వచ్చి. అందులో 10 సంవత్సరాల పాటు నేను కంటిన్యూస్గా రాశాను. అందులో షావుకార్ జానకి గురించి రాశాను, వెన్నెల గంటి గారి గురించి రాశాను, ఇంకేవో చాలా ఉన్నాయి. అలాగా మన పద్మనాభం, రాజు పద్మనాభం. సో ఇలా ఇవన్నీ కూడా మీ కలంతో వచ్చినటువంటి అనమాట ఇవన్నీ. అవును. కలం పేరు ఏమైనా ఉందా సార్? ఏం లేదమ్మా, కోడు శ్రీనివాసరావు, అదే నా పూర్తి పేరే నా కలం పేరు. అంతే. రైట్, ఓకే, ఫైన్. సో ఏంటి ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఇది చేద్దాం. వీటికి కూడా టార్గెట్లను పెట్టుకోలేదమ్మా నేను. అంటే ఇప్పుడు మాత్రం ఏంటంటే మీరు అడుగుతున్నారు కాబట్టి, ఇప్పుడు నాకన్నా ముందు రికార్డ్స్లో నాకన్నా ముందు ఒక ఆయన ఉన్నారు. సో ఆయనవి రోజుకి 680 రికార్డ్స్ ఆయనవి. ఆయన నెంబర్ 1 ఇండియాలోనే. సో వీలైతే అది టచ్ అవుతాం. ఈ లోపల ఆయన నాకన్నా ముందు పరిగెడుతున్నాడు ఎలాగా. సో అది కానీ నెంబర్ 1 కానీ రాకపోయినట్టుగా, సో 1000 కంప్లీట్ చేద్దామని ఒక ఉద్దేశం ఉంది. 1000 డెఫినెట్గా కంప్లీట్ అవుతాయి సార్. సో నాకైతే హ్యాపీ అనిపించింది చాలా మిమ్మల్ని కలవటం. మీరేంటి సార్, మీ ఫ్యామిలీ, మీ తర్వాత ఎవరైనా ఇలా నేర్చుకున్నారా మీ ఫ్యామిలీలో? నా తర్వాత అంటే మా మనవరాలు చేస్తుందండి. మా మనవరాలు 10th కంప్లీట్ అయింది. బట్ తను కూడా ఏంటంటే తనకి మ్యూజిక్ చాలా ఇంట్రెస్ట్. అందులో ముఖ్యం తనకి వెస్ట్రన్ మ్యూజిక్ ఇంట్రెస్ట్. ఓకే. ఇండియాలో ఉండరా ఇప్పుడు? అంటే మొన్న 10th అయ్యాకే మా బాబు అక్కడ యూఎస్లో ఉన్నాడు. సో అందుకని అక్కడ యూఎస్ వెళ్ళింది, అక్కడ చదువుకుంటా అని చెప్పి 11th క్లాస్. తనకి మ్యూజిక్ ఇష్టం. పైగా కీబోర్డ్ వాయిస్తుంది, గిటార్ వాయిస్తుంది, సంగీతం. దాని తర్వాత దానికి పోయిటరీ ఒకటి చాలా ఇష్టం, ఇంగ్లీష్ పోయిటరీ బాగా రాస్తుంది. వాళ్ళ స్కూల్ కూడా 10th ఇక్కడ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ చదివింది. వాళ్ళ స్కూల్కి అది మ్యాగజైన్ సెక్రటరీ. అది అబ్బో సూపర్. ఎవరైనా సెలబ్రిటీస్తో పరిచయాలు కానీ వాళ్ళు ఇప్పటివరకు మీతో టచ్లో ఉండడం కానీ అలా ఏమైనా జరిగేది సార్? చాలామంది ఉన్నారమ్మా. అవునా? ఏమంటారు? ప్రత్యేకంగా మీ టాలెంట్ గురించి ప్రస్తావిస్తారా, మాట్లాడతారా? ఏం లేదండి, అందరికీ తెలుసున్నదే కాబట్టి చాలామంది. సో ఎలా ఉంది ఇప్పుడు ఇంకా లైఫ్ అని అంటే ఏం చెప్తారు? సో హ్యాపీగా ఉందా? హ్యాపీ. ఇంకా సాధించాలి అని అంటూ ఇంకేం లేవు. ఒకవేళ గో విత్ ద ఫ్లో, ఒకవేళ కొంతమంది వీళ్ళు అంటుంటారు, ఫ్రెండ్స్ వాళ్ళు కాదు, కొంతమంది ఈ సెలబ్రిటీస్ అనే కాదు, ఫ్రెండ్స్ కాదు, కొంతమంది వాళ్ళు అంటుంటారు పద్మశ్రీ కూడా అప్లై చేయని చెప్పేసి. నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి చెప్తాను. అయ్యో, ఎందుకంటే
దానికి కూడా మనం సమాజానికి ఏం చేసామండి, మన అర్హత ఏమిటి మనం అప్లై చేయాలంటే. నాకు దానికి పద్మశ్రీ సాధించేటంత దానికి అప్లై చేయడానికి ఉన్న అర్హత ఉంది అని నేను అనుకోను. అంటే ఈ వరల్డ్ రికార్డ్స్తోనే ఇదే హ్యాపీ అనిపిస్తుందండి. బట్ విషింగ్ ఆల్ ది బెస్ట్ సార్. మళ్ళీ సారి కలుస్తాను డెఫినెట్గా. ఈసారి మామూలుగా మాట్లాడడానికైనా వస్తాను. అప్పుడు ఇంకా ఇంకా ఈ నెంబర్ పెరిగిపోవాలి, ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడ అలుపు రావట్లేదు, మీకు ఎక్కడ బ్రేక్ తీసుకోవట్లేదు. బ్రేక్ ఉన్న టైంని ఇలా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఆ విషయంలో ఎప్పటికీ అసలు మీరు హ్యాట్స్ ఆఫ్ అండ్ రియల్లీ గ్రేట్ అండి. కలవటం చాలా సంతోషం. అండ్ మా ప్రేక్షకులకు కూడా పరిచయం చేయడానికి రీజన్ అదే, తెలియాలి మీ గురించి, ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియాలి. ఎవరైతే హాబీని జస్ట్ అలాగా దాన్ని చాలే ఏదో మామూలుగా ఫ్రీ టైంలోనే చేస్తాంలే అని ఆగేయకుండా దాంతో ఎన్నో రికార్డ్స్ కూడా సొంతం చేసుకోవచ్చని మీ లైఫ్ ఒక అలాగే మిగతా అదర్గా హాబీస్లో కూడా స్టాంప్ కలెక్షన్ ఒకటి. ఓకే. ఇప్పటికీ సుమారుగా ఒక 187 దేశాలవి 11,000 స్టాంపులు ఉన్నాయి. 11,000 స్టాంపులా? అదొక రికార్డు. అది కూడా ఒక రికార్డు. అలాగే ఫస్ట్ డే కవర్స్ అంటే జనాలకు చాలా మంది అసలు తెలియదు, ఇప్పుడున్న జనరేషన్స్ కాదు కానీ పెద్దవాళ్ళు కూడా తెలియదు. స్టాంప్స్ ఒక స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు స్టాంప్ ఏ విధంగా అయితే రిలీజ్ చేస్తారో ఒక స్పెషల్ కవర్ కూడా రిలీజ్ చేస్తారు. ఆ రోజు మాత్రం దానికి స్పెషల్ క్రాసింగ్ ఉంటుంది. మన మామూలుగా దగ్గర ఉన్నాయి సార్ ఇప్పుడు? ఉన్నాయమ్మా, అవి కూడా ఒక 1000 పైగా ఉన్నాయి నా దగ్గర. సూపర్. ఫస్ట్ డే కవర్స్ 11,000 స్టాంపులు, ఫస్ట్ డే కవర్స్ ఒక 1000 పైగా. ఇవన్నీ మీకు విజువల్స్ చూపిస్తాను చూడండి. ఇవన్నీ సార్ హాబీ అన్నమాట, కలెక్షన్ చేయడం. అలాగే ఆటోగ్రాఫ్స్, సెలబ్రిటీస్ ఆటోగ్రాఫ్స్, అవి కూడానేమో ఒక నియర్లీ 300 ఆటోగ్రాఫ్స్ ఉంటాయి. విశ్వనాథ్ గారు, గొల్లపూడి మారుతీరావు గారు, దాసరి రంగాచార్య గారు, తర్వాత గుంటూరు శేషన్ శర్మ గారు, జంజాల, అలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆటోగ్రాఫ్స్ ఉన్నాయి. అది కూడా ఒక హాబీగా పెట్టుకున్నాను. అది కూడా ఒక హాబీ పెట్టుకున్నాను. సో ఇన్ని రకాల మల్టీ టాలెంటెడ్ పర్సన్ కలిపే మల్టీ టాలెంటెడ్ అవన్నీ కలుపుకుని ఒక 2 టీవీ సీరియల్స్ లో కూడా యాక్ట్ చేశాను నేను. ఓ సూపర్. మరి ఎందుకు సార్ కంటిన్యూ చేయలేదు? అది ఎప్పుడో చాలా రోజుల క్రితం అమ్మా, అంటే ఆల్మోస్ట్ 2001 అప్పుడు చేశాను. వైజాగ్లో ఉండేవాడిని అప్పుడు. అక్కడ దేవి క్రియేషన్స్ అని చెప్పేసి ఉండేది. సో అప్పుడు అక్కడ ఉండగా జీవన గమనం అని ఒకటి, ఆంతర్యాల అని ఒకటి, ఒక 2 తర్వాత మళ్ళీ ఇంకా అటువైపు వెళ్ళలేదు. ఈ వ్యాపకమే సరిపోయింది. రైట్. సో విషింగ్ ఆల్ ది బెస్ట్ సార్. మళ్ళీ మరొకసారి కలవాలి. ఇంకా చెప్పాను కదా, అప్పటికి ఇంకా నెంబర్లు పెరగాలి, ఇంకా ఎన్నో మీరు అన్నట్టుగా 1000 టచ్ అవ్వాలి అతి త్వరలో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమన్ టీవీ తరపు నుంచి. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి.